గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. టుడే ఈరోజు మనము చాప్టర్ 3 సమైక్య ప్రభుత్వం గురించి నేర్చుకుందాం. ఈనాటి క్లాస్లో మనము సమైక్య ప్రభుత్వంలో రాష్ట్రపతి, ప్రైమ్ మినిస్టర్ అంటే ప్రధానమంత్రి, రాష్ట్రపతి మరియు ప్రధానమంత్రి యొక్క అధికారాలు ఏమిటి, ప్రధానమంత్రి తాను ఏ విధంగా తన యొక్క విధులు అనేవి ఏ విధంగా ఉన్నాయి గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు చాప్టర్ 3 సమైక్య ప్రభుత్వం లేదా యూనియన్ గవర్నమెంట్. సమైక్య ప్రభుత్వంలో మనకు రెండు రకాల వ్యక్తులు అనేవి కనిపిస్తుంటారు. ఒకటి ఏంటంటే ప్రధానంగా రాష్ట్రపతి. రాష్ట్రపతి తన అధికారాలు ఏమిటి, రాష్ట్రపతిని రాజ్యాంగానికి ముఖ్యమైన వ్యక్తిగా ఎందుకు పిలుస్తారు, రాష్ట్రపతి యొక్క సలహాదారు ఏమిటి, అతను చేయవలసిన కర్తవ్యం ఏమిటి అనేది మనం ఇంతో క్లాస్లో నేర్చుకున్నాం. ఓకే, రెండోది ఏంటంటే ప్రధానమంత్రి. ప్రధానమంత్రి యొక్క అధికారాలు ఏమిటి, ప్రధానమంత్రి తాను చేయవలసిన కర్తవ్యాలు. అంటే ప్రధానమంత్రి రాష్ట్రపతి అంటే ప్రధానమంత్రి ఎవరు నియమిస్తారు, రాష్ట్రపతి నియమిస్తారు. రాష్ట్రపతి యొక్క సలహాతో మంత్రిమండలిని నియమిస్తాడు. ఎవరు, ప్రధానమంత్రి. ప్రధానమంత్రి రాష్ట్రపతికి కొన్ని రకాల సలహాలు, సూచనలు ఇస్తుంటారు. ఎవరికి అంటే మంత్రిమండలి. అంటే ప్రధానమంత్రి తర్వాత మంత్రిమండలి, ప్రధానమంత్రి మరియు కేంద్ర మంత్రిమండలి. ప్రధానమంత్రి మరియు కేంద్ర మంత్రిమండలి. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రిమండలి వీరు ఉన్నటువంటి సమావేశం ఏంటంటే వీరు ఏమంటారంటే క్యాబినెట్. క్యాబినెట్ ఓకే. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రిమండలి వీరు ఎందులో ఉంటారు అంటే క్యాబినెట్లో ఉంటారు. క్యాబినెట్ అంటే ఏంటంటే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడము. అంటే ప్రధానమంత్రి కేంద్ర మంత్రిమండలిలో కొందరు మంత్రులను నియమిస్తాడు. ఆ మంత్రులు ఎవరి ఆధీనంలో ఉంటారంటే రాష్ట్రపతి యొక్క ఆధీనంలో. రాష్ట్రపతి యొక్క అంటే కేంద్ర మంత్రిమండలి అంటే ఏంటంటే కేంద్ర మంత్రులు ఎవరి చేత నియమించబడతారు, రాష్ట్రపతి చేత నియమించబడతారు. ఎవరి సలహా కొరకు అంటే ఎవరి సూచనల కొరకు నియమించబడతారు, ప్రధానమంత్రి యొక్క సూచనల కోసము. ప్రధానమంత్రి కొన్ని రకాల సలహాలు, సూచనలు మంత్రుల గురించి తెలియజేస్తున్నకి రాష్ట్రపతికి. సో రాష్ట్రపతి పదవి అత్యున్నతమైన పదవిగా పిలవడం జరుగుతుంది. రాజ్యాంగానికి సంబంధించిన రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి అత్యున్నతమైన పదవి, రాజ్యాంగానికి సంబంధించిన అన్ని రకాల హోదా ఉన్నటువంటి అనేక పదవులు అనేవి ఎవరికి ఉన్నాయంటే రాష్ట్రపతికి ఉన్నాయి. సో రాష్ట్రపతి రాజ్యాంగానికి మూల పురుషుడిగా పిలుస్తాము. అది ఇంతకు క్లాస్లో చెప్పుకున్నాం. ఓకే, ప్రధానమంత్రి తాను ప్రధానంగా అతని యొక్క ఫంక్షన్స్ అంటే అతని యొక్క సూచనలు ఏమిటి, అంటే అతను చేయవలసిన విధులు. ఈరోజు మనం చెప్తున్న అంశం ఏంటంటే ప్రధానమంత్రి చేయవలసిన విధులు, అతని యొక్క ముఖ్యమైన కర్తవ్యాలు ఏమిటి, దానితో పాటుగా పార్లమెంట్ అంటే ఏమిటి, పార్లమెంట్ యొక్క బాధ్యత ఏమిటి అనే రెండు అంశాల గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. ఒకటో అంశం ఏంటంటే రాష్ట్రపతి గురించి మనం ఇంతకుముందు క్లాస్లో నేర్చుకున్నాం. రెండోది ఏంటి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రిమండలి. ఓకే, ప్రధానమంత్రితో పాటుగా అతను కొంతమంది కేంద్ర మంత్రులు నియమిస్తాడు. మంత్రిమండలి యొక్క నాయకత్వానికి అజమాయిష్ చేసేవాడెవడు, మంత్రిమండలి యొక్క అంటే మంత్రిమండలికి తగిన విధంగా సూచనలు, సలహాలు, సజెషన్స్ కూడా ఇస్తుంటారు. ఎవరు, ప్రధానమంత్రి. ఓకే, మంత్రిమండలి మరియు ప్రధానమంత్రి ఉన్నటువంటి స్థానం వేస్తారు అంటే క్యాబినెట్. క్యాబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంటారు. తర్వాత పార్లమెంటరీ సమావేశంలో పార్లమెంట్ కూడా అతను నాయకత్వం వహిస్తాడు. ఎవరు, ప్రధానమంత్రి. ఓకే, ఇప్పుడు మనం చెప్తున్న అంశం ఏంటంటే ప్రధానమంత్రి యొక్క విధులు ఏమిటి. ఓకే, ఈరోజు మనము ప్రధానమంత్రి యొక్క విధులు ఏమిటి. ప్రధానమంత్రి యొక్క విధులు లేదా కర్తవ్యాలు.
అంటే ప్రధానమంత్రి యొక్క ముఖ్యమైన విధులు ఏమిటి, అతను చేయవలసిన కర్తవ్యాలు తెలుసుకుందాం. ఒకటి ఏంటంటే ఇతను లీడర్ అంటే జాతీయ నాయకుడిగా గుర్తింపబడతాడు. లీడర్ ఆఫ్ ది నేషన్, జాతీయ నాయకుడు. ఓకే, ఇందులో జాతీయ నాయకుడు అంటే దేశానికి ముఖ్యమైన లీడర్గా ప్రధానమంత్రి ఉంటాడు. ఎందుకంటే దేశానికి సంబంధించిన బాగోగులు కానీ తర్వాత ఏదైనా ఒక బిల్లు చట్టం మారాలన్నా ఓకే అందులో బిల్లు సంబంధించిన ప్రతి అంశం కూడా జాతీయ నాయకుడు అంటే ఏంటి, ఇక్కడ దేశాన్ని ముందుండి నడిపించేవాడు. ఓకే, ప్రధానమంత్రి యొక్క విధులు లేదా కర్తవ్యాలు ఏమిటంటే అతను చేయవలసిన విధి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి అంటే ప్రధానమంత్రి అనే పదవి అది ప్రధానంగా మారుతుంటుంది. కొన్ని సందర్భాల్లో కంటిన్యూ ఉండవచ్చు, కొన్ని సందర్భాల్లో మారుతుండవచ్చు. ఎందుకంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మన దేశంలో ఎన్నికల నిర్వహణ అనేది జరుగుతుంది. ఆ ఎన్నికల నిర్వహణలో ప్రధానంగా పార్టీలు అనేవి మారుతుంటాయి. ఒకసారి అదే పార్టీ కొన్ని సంవత్సరాల వరకు కొనసాగించవచ్చు లేదా కొన్ని సందర్భాల్లో మారవచ్చు. ఈ విధంగా అదంతా కూడా ప్రధానంగా ఎన్నికల యొక్క నియమావళి పరిపాలన విధానం బట్టి ఆధారపడి ఉంటుంది. జాతీయ నాయకుడు ప్రధానమంత్రిని జాతీయ నాయకుడిని పిలుస్తాము. ఎందుకంటే యాక్చువల్లీ ఇక్కడ పనిచేసే వారు ఎవరంటే ప్రధానమంత్రి. రాష్ట్రపతి తాను రాజ్యాంగానికి అనుగుణంగా తాను ప్రధానమంత్రిని, ఇతర మంత్రిమండలిని మరియు అన్ని కోర్టులకు సంబంధించిన అంటే అన్ని న్యాయస్థానాలు అంటే రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టు న్యాయస్థానాలు, సుప్రీంకోర్టు జడ్జి, రాష్ట్ర హైకోర్టు జడ్జిలతో వాటితో పాటుగా అతను రాష్ట్రపతి ఏం చేస్తారంటే ప్రతిదీ కూడా అంటే రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతికి విశిష్ట అధికారాలు కలవు. అది మనం ఎంతో క్లాసులో చెప్పుకున్నాం. ఓకే, ఆ విశిష్ట అధికారాల్లో ప్రతి పౌరుడికి సంబంధించిన ప్రతి పదానికి సంబంధించిన పదవాన్ని కూడా రాష్ట్రపతి చేత ఎన్నుకోబడుతుంటాయి. ప్రధానమంత్రి యాక్చువల్ ఇతను దేశానికి నాయకుడిగా పిలుస్తాము, జాతీయ నాయకుడు. ఓకే, అతను ఏ పార్టీకి సంబంధించిన ఆ పార్టీకి సంబంధించిన సూచనలతో పాటుగా సలహాలు తర్వాత అతను చేసేటువంటి గమ్యాలు అనే విధులు అతని ముఖ్యమైన కర్తవ్యాలు ఇవన్నీ కూడా మనకు అతనికి సంబంధించిన విధులుగా గుర్తించబడుతున్నాయి. ఒకటి ఏంటంటే జాతీయ నాయకుడు, రెండోది ఏంటిది ఓకే ప్రధానమంత్రి యొక్క విధులు కర్తవ్యాలు. ఒకటి జాతీయ నాయకుడు తన దేశాన్ని ముందు నడిపిస్తుంటాడు. రెండో ఏంటంటే ఇతడు యూనియన్ క్యాబినెట్ సమావేశాలు ఏర్పాటు చేయడము. యూనియన్ క్యాబినెట్ అంటే సమైక్య ప్రభుత్వ విధానాన్ని ఏర్పాటు చేయడం. సమైక్య ప్రభుత్వం అంటే ఏంటంటే కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు కొనసాగించడం. ఓకే, సమైక్య వ్యవస్థలో ప్రజలందరూ ఒకే రకమైన పరిపాలన వ్యవస్థని కలిగి ఉంటారు. అంటే వ్యక్తుల మధ్య తేడాలు ఉన్నప్పటికీ ఓకే వాటి మధ్య విభిన్న రకాల అలవాట్లు ఉన్నప్పటికీ ఒకే రకమైన వ్యవస్థను కలిగి ఉండవు. ఓకే, ఇతను గొప్ప వక్త అంటే ఇతను ప్రధానంగా యూనియన్ క్యాబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి కొత్త మంత్రిమండలి నియమిస్తాడు. కొత్త మంత్రిమండలితో పాటుగా మంత్రిమండలికి సంబంధించిన తగిన విధంగా సరైన సందర్భంలో ఒక్కోసారి సూచనలు కూడా ఇస్తుంటాడు. మంత్రిమండలికి సలహాలు సూచనలు ఇవ్వడంతో పాటు రాష్ట్రపతికి ప్రధానంగా ప్రధానమంత్రికి తగిన విధంగా సూచనలు ఇస్తుంటాడు. ఇంకా దేశ క్లిష్ట పరిస్థితుల్లో కానీ లేదా జాతీయ అత్యవసర పరిస్థితుల్లో కానీ అతను సమావేశాన్ని ఏర్పడేస్తుంటాడు. రెండోది మూడోది ఏంటంటే పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయడం. పార్లమెంట్ నాయకుడు పార్లమెంటరీ సమావేశాలు ఏర్పాటు చేయడం. పార్లమెంటరీకి ప్రధానమైన వ్యక్తి ఎవరంటే ప్రధానమంత్రి. పార్లమెంట్ అంటే ఏంటి? లోక్సభ, రాజ్యసభ మరియు ప్రెసిడెంట్. ఓకే, లోక్సభ, రాజ్యసభ మరియు ప్రెసిడెంట్ ఈ ముగ్గురు ఏమనిపిస్తామంటే పార్లమెంట్ పిలుస్తుంటాం. అందులో లోక్సభకు
అత్యున్నత అధికారాలు కలవు. అంటే లోక్ అంటే ఏంటి ఇక్కడ? లోక్సభ, రాజ్యసభ. లోక్ అంటే ప్రజలు. ఓకే, ప్రజలకు సంబంధించిన సభ కాబట్టి దీన్ని లోక్సభగా పిలిచారు. రాజ్యసభ అంటే ఏంటి? రాజ్య అంటే రాష్ట్రాలకు సంబంధించిన సభ. లోక్సభ సభ్యుల పదవీకాలం ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు. ఓకే, లోక్సభ సభ్యుల పదవీకాలం. రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు. ఓకే, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికల నిర్వహణ జరుగుతుంది మన దేశంలో. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి. భారతదేశం అనేది పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశం. సో కావున పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశంలో ప్రతి పౌరుడు కూడా తాను వ్యక్తిగతంగా హక్కులు, విధులు, ఆదేశిక సూత్రాలతో పాటుగా తాను వ్యక్తిగతంగా ఏం కోరుకుంటాడు అనేది పార్లమెంట్లో చెప్పడం జరుగుతుంది. సో కావున పార్లమెంటరీ సమావేశాలు ఏర్పాటు చేయడం, వాటితో పాటుగా జాతీయ సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తుంటారు. పార్లమెంటరీ సమావేశాలు ఏర్పాటు చేయడం అంటే పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయడం, ఇందులో పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయడం మరియు వాటికి అధ్యక్షత వహించడం జరుగుతుంది. 4వది ఏంటంటే పార్లమెంట్ సమావేశాలతో పాటు జాతీయ సమావేశాల ఏర్పాటు. జాతీయ సమావేశాలు ఏర్పాటు చేయడం, జాతీయ సమావేశాల స్థాపన. ఓకే, లేదా జాతీయ సమావేశాలు ఏర్పాటు చేయుట. జాతీయ సమావేశాలు ఏర్పాటు చేయడం, జాతీయంగా జాతీయ సమావేశాలు అంటే దేశంలో ఉన్నటువంటి భౌగోళిక, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కొన్ని సమితులను ఏర్పడేసి అతను ప్రధానంగా అధ్యక్షత వహిస్తుంటాడు పార్లమెంట్కి. ఓకే, ప్రధానమంత్రి యొక్క ముఖ్యమైన విధి ఏంటంటే అతడు జాతీయ నాయకుడు అంటే లీడర్షిప్గా ఉంటాడు. అతను చేసేటువంటి కర్తవ్యాలు, పనులన్నీ కూడా ఆ దేశం యొక్క అభివృద్ధి పైన ఆధారపడి ఉంటుంది. అంటే నిర్ణయాలు అంటే సమావేశాలు ఏర్పాటు చేయడంతో పాటుగా మంత్రిమండలికి తగిన విధంగా సూచనలు ఇస్తుంటాడు, సలహాలు ఇస్తుంటాడు. యూనియన్ క్యాబినెట్ సమావేశాలు ఏర్పడేస్తుంటాడు, పార్లమెంటరీ సమావేశాలు ఏర్పాటు చేస్తుంటాడు, జాతీయ సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తుంటాడు ఎవరు? ప్రధానమంత్రి. మరియు ఇంకా ఇతడితో పాటుగా పార్లమెంట్ ఇంకా రాష్ట్రపతికి ప్రధానమంత్రికి మధ్య అంటే లింక్ అంటే రాష్ట్రపతి మరియు ప్రధానమంత్రికి అధికార సంయుక్తగా ఉంటాడు. రాష్ట్రపతి ప్రధానమంత్రికి అధికార సమన్వయం కలిగి ఉంటాడు. అధికార సమన్వయం అంటే ఏంటంటే రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి అంటే ప్రధానమంత్రి తాను రాష్ట్రపతికి కూడా అంటే వీరిద్దరి మధ్య అధికార సమన్వయం అంటే ఏంటంటే ప్రధానమంత్రి తాను చేసేటువంటి ఆ కర్తవ్యాలన్నీ కూడా రాష్ట్రపతికి తెలియజేస్తుంటారు. రాష్ట్రపతి ఏం చేస్తారంటే రాజ్యాంగం ప్రకారం తాను ప్రధానమంత్రితో పాటుగా ఇతర మంత్రిమండలి కూడా కొన్ని సందర్భాల్లో సమావేశాలతో పాటుగా కొన్ని సందర్భాల్లో సూచనలు కూడా ఇస్తుంటాడు. ఇక మనం ప్రధానంగా రాష్ట్రపతి సమావేశాలు ఏర్పడిస్తుంటాడు. ఓకే, మరియు వీటితో పాటుగా ఇతర సమావేశాలు అంటే వీటన్నిటితో పాటుగా ఇతర సమావేశాల యొక్క స్థాపన, ఇతర సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తుంటారు. ఇతర సమావేశాలు అంటే ఏంటి? మనకు ప్రధానంగా నీతి ఆయోగ్ మరియు రైల్వే బడ్జెట్ లేదా యూనియన్ బడ్జెట్, కంట్రోలర్, ఆడిట్ జనరల్ అధికారులు. ఓకే, అన్ని రాష్ట్రాలకు సంబంధించిన న్యాయశాఖ అధికారులు, అన్ని రాష్ట్రాలకు సంబంధించిన కమిషనర్ ఎలక్షన్ కమిషనర్ ఆఫీసర్లు ఎన్నుకుంటాడు. ప్రతి రాష్ట్రానికి సంబంధించిన ఎలక్షన్ కమిషనర్ ఆఫీసర్లు మరియు ముఖ్యమైన ఎలక్షన్ కమిషనర్లు మరియు కంట్రోలర్, ఆడిట్ జనరల్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారి యొక్క సంఘాలను స్థాపిస్తాడు. ఓకే, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పడేస్తుంటాడు. మరియు వాటి పాటుగా పోలీస్ సర్వీస్ వ్యవస్థను ఏర్పడేస్తుంటాడు. ఇవన్నీ అధికారాన్ని కూడా అంటే ప్రతి అధికారం అన్నీ కూడా ఎవరైతే ఉంటాయంటే ప్రధానమంత్రి చేతిలో ఉంటాయి. ఓకే, సో ఇతన్ని గొప్ప నాయకుడుగా జాతీయాన్ని మార్చడంలో కానీ దేశాన్ని మార్చడంలో కానీ జాతీయ నాయకుడిగా ఇతను పిలుస్తారు. లీడర్ ఆఫ్ ది నేషన్. జాతీయ నాయకుడు యూనియన్ క్యాబినెట్ సమావేశాలు ఏర్పడేస్తుంటాడు. అంటే సమైక్య ప్రభుత్వంలో క్యాబినెట్ సమావేశాలు ఏర్పడేసి వారికి తగిన విధంగా సూచనలు, సలహాలు ఇస్తుంటాడు. పార్లమెంటరీ సమావేశాలు కూడా ఏర్పడేస్తుంటారు. పార్లమెంట్లో ఉన్నటువంటి లోక్సభ,
రాజ్యసభ అంటే లోక్సభలో ఉన్నటువంటి లోక్సభ మెంబర్స్ అందరికీ కూడా అతను అధ్యక్షత వహిస్తాడు. తర్వాత జాతీయ సమావేశాలు ఏర్పరుస్తుంటాడు. జాతీయంగా ఉన్నటువంటి ముఖ్యమైన సమస్యలు ఏమున్నాయో ఆ సమస్యలు పరిష్కార మార్గాలు కూడా కనుక్కుంటాడు. ఓకే, నెక్స్ట్ రాష్ట్రపతి ప్రధానమంత్రికి అధికార సమన్వయము అంటే ప్రధానమంత్రి అనే వ్యక్తి తాను రాష్ట్రపతికి సమన్వయంగా కొనసాగిస్తాడు. అధికార సమన్వయంగా అతను చేసేటువంటి బాధ్యతను కొనసాగిస్తుంటాడు. ఇతర సమావేశాలు వీటన్నిటితో పాటుగా ఇతర సమావేశాలు ఇంకేమున్నాయో అంటే ఇతరత్వ కార్యక్రమాలు, ఇతరత్వ సంబంధించిన సమావేశాలు, మీటింగ్లు, కాన్ఫరెన్సులు మరియు దేశానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ఎవరైతే ఉంటాయి ప్రధానమంత్రి చేతిలో ఉంటాయి. దేశానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, ఇతర రంగాల వ్యవస్థాపన, ఇతర రంగాలకు సంబంధించిన కార్యక్రమాలు, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా కొన్ని బిల్లులు, చట్టాలు, రూపకల్పన ఇవన్నీ కూడా ఎవరైతే ఉంటాయంటే ప్రధానమంత్రి చేతిలో ఉంటాయి. ఓకే, ఇందులో ముఖ్యంగా ఇవన్నీ ఏంటంటే ప్రధానమంత్రికి సంబంధించిన విధులు మరియు అధికారాలు లేదా కర్తవ్యాలు. తర్వాత వస్తుంది పార్లమెంట్ విధులు. పార్లమెంట్ అంటే ఏమిటి, దాని యొక్క విధులు కర్తవ్యాలు ఏమిటి? ఓకే, పార్లమెంట్ అంటే ఏంటి? లోక్సభ, రాజ్యసభ మరియు రాష్ట్రపతి ఈ ముగ్గురు కలిసి ఏమంటే పార్లమెంట్ అని చూస్తుంటాం. పార్లమెంట్ యొక్క విధులు ఏంటంటే ప్రధానంగా సమావేశాలు, వర్షాకాలం అంటే కొన్ని సమావేశాలు ఏర్పాటు చేయడం. సమావేశాల ఏర్పాటు ఒకటి ఏమొస్తుంది? వర్షాకాల, శీతాకాల సమావేశాలు, ఓకే, వేసవి కాల సమావేశాలు అంటే కాలానుగుణంగా కొన్ని సమావేశాలు పార్లమెంట్ ఏర్పరుస్తుంటాయి. పార్లమెంట్కు ఆన్సర్ ఇచ్చేటువంటి వారు ఎవరు? ప్రధానమంత్రి. అంటే పార్లమెంట్కు ముఖ్య నాయకులు ఎవరంటే ప్రధానమంత్రి. ఓకే, ఆ పార్లమెంట్లో ఉన్నటువంటి లోక్సభ అంటే ఇందులో లోక్సభ, రాజ్యసభ మెంబర్స్, లోక్సభలో ఉన్నటువంటి మెంబర్స్ కానీ రాజ్యసభ మెంబర్స్ కానీ, రాజ్యసభలో ఉన్నటువంటి మెంబర్స్ కానీ అంటే రాజ్యసభకు అధ్యక్షత వహించేవారు ఎవరంటే ఉపరాష్ట్రపతి. లోక్సభకు ప్రధానంగా ప్రెసిడెంట్ ఉంటాడు. కాకపోతే అందులో ముఖ్యంగా అధికార బాధ్యత చేసేవారు ఎవరంటే ప్రధానమంత్రి. కొన్ని సమావేశాలు ఏర్పాటు చేయడం. పార్లమెంట్ యొక్క విధులు ఏంటంటే కొన్ని సమావేశాలు ఏర్పాటు చేసి కొన్ని రకాల బిల్లులు అంటే ప్రధానంగా బిల్లులు అంటే బిల్లు లేదా యాక్ట్ అంటే చట్టం, బిల్లులు లేదా చట్ట సమావేశాలు కొనసాగించుట, చట్టంను ఏర్పాటు చేయుట. బిల్లులు లేదా చట్టంను ఏర్పాటు చేయటం అంటే కొన్ని రకాల బిల్లు అంటే ఇప్పుడు మనకు ప్రధానంగా ఆర్థిక రంగానికి సంబంధించిన బిల్లు, సామాజిక సంబంధించిన బిల్లు, వ్యవసాయానికి సంబంధించిన బిల్లు, చట్టం ఏదైనా బిల్లు చట్టంగా మారాలన్నా ఓకే ఆ బిల్లు సంబంధించిన సమావేశాలన్నీ కూడా ఎవరైతే ఉంటాయంటే పార్లమెంట్ చేతులు ఉంటాయి. పార్లమెంట్ అనేది ప్రధానంగా మాతృక భారతదేశానికి సంబంధించిన మాతృగా పిలుస్తాము. భారతదేశం పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశము. అందులో పార్లమెంట్లో ఉన్నటువంటి అత్యున్నత అధికారాలన్నీ కూడా ఎవరైతే ఉంటాయంటే లోక్సభ మెంబర్స్ ఉంటాయి. లోక్సభలో ఉన్నటువంటి పౌరులు అంటే లోక్సభలో ఉన్నటువంటి అధికారులు, లోక్సభ అధికారులు ఎవరిలో ఉంటాయి. ఏదైనా ఒక బిల్లు చట్టంగా మారాలంటే ఆ బిల్లు మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టేటువంటి సభ ఏదంటే లోక్సభ. లోక్సభలో ఉన్నటువంటి 2/3 మంది సభ్యులు లోక్సభలో బిల్లును స్థాపింపజేస్తే అంటే ఆ బిల్లు ఒకే అంగీకారం తెలిపితే లోక్సభలో ఆ బిల్లు అంగీకారం పొందితే ఆ బిల్లు ఎక్కడ పంపిస్తారు? రాజ్యసభ పంపిస్తారు. ఆ రాజ్యసభ కూడా బిల్లు అంగీకారం తెలిపితే ఎవరు సంతకం చేస్తారంటే రాష్ట్రపతి. రాష్ట్రపతి యొక్క గెజిట్ ముద్రతో, రాష్ట్రపతి యొక్క సంతకం అంటే గెజిట్ ముద్ర అంటే భారతదేశానికి సంబంధించిన అత్యున్నత శాసనాధికారము రాష్ట్రపతి చేతిలో ఉంటుంది. కావున ఆ రాష్ట్రానికి సంబంధించిన గెజిట్ ముద్రతో అతని సంతకంతో బిల్లు చట్టంగా మారుతుంది. ఓకే, ఆ బిల్లు చట్టంగా మారుతుంది. మారకపోవడం అనేది ఎవరి చేతిలో ఉంటుంది? ఫైనల్ డిసిషన్ అనేది కూడా రాష్ట్రపతి చేతిలో ఉంటుంది. సో రాష్ట్రపతి చేత ఆ బిల్లు అనేది చట్టంగా మారుతుంది. ఒక బిల్లును సమావేశాన్ని ఏర్పాటు చేయడం పార్లమెంట్ ఉన్నటువంటి ప్రథమ వ్యవస్థ లోక్సభ, తర్వాత రాజ్యసభ. నెక్స్ట్ అధికార సమన్వయము అంటే పార్లమెంట్లో ఉన్నటువంటి అధికార సమన్వయం అంటే ఏంటంటే పార్లమెంట్లో ఉన్నటువంటి సభ్యులు వారు ప్రధానంగా
ప్రధానమంత్రి చేత ఎన్నుకోబడినటువంటి సభ్యులు. ఓకే, అంటే ప్రధానమంత్రి అందులో కొందరు రాజకీయ పార్టీలు అంటే అధికార పార్టీ కానీ తర్వాత విపక్ష పార్టీలు కానీ అధికార పార్టీలకు సంబంధించిన నాయకత్వాన్ని అతను ఎన్నుకుంటారు. అధికార పార్టీతో పాటుగా విపక్ష పార్టీ కూడా ఎన్నుకుంటడం జరుగుతుంది. అధికార సమన్వయం అంటే ఏంటంటే పార్లమెంటరీకి తాను సమాధానం లేదా అజమాయితీ చేయవలసిన అవసరం ఉంటుంది. ఎవరు? పార్లమెంట్ ఉన్నటువంటి ప్రధానమంత్రి. ఓకే, ఇది ప్రధానంగా ఇతర కర్తవ్యాలు. మరి వీటితో పాటు వస్తుంది ఇతర కర్తవ్యాలు. ఇతర కర్తవ్యాలు అంటే మనకు పార్లమెంట్లో ఉన్నటువంటి సమన్వయము అంటే అధికార సమన్వయము, పార్లమెంట్లో ఉన్నటువంటి రుణమాఫీ, తర్వాత అందులో ఒక బిల్లు కానీ తర్వాత మెంబర్స్ అంటే పార్లమెంట్లో ఉన్నటువంటి అధికారులు ఏ విధంగా అయితే తాను పదవులను తర్వాత పార్లమెంట్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క అంగీకారం ఏ విధంగా ఉంటుందో అవన్నీ కూడా ఇందులో ఇతర కర్తవ్యంగా చెప్పడం జరుగుతుంది. ఇవి కాకుండా ఇంకా పార్లమెంట్ నుండి గొప్పదైన అధికారం ఏంటి? జనాభా గణన. అంటే ఏదైనా జనాభా గణించడం కానీ తర్వాత వాటిని తెలపడం కానీ ఇవన్నీ కూడా పార్లమెంట్ యొక్క ప్రధానమైన విధులుగా చెప్తున్నాం. వీటితో పాటుగా మరికొన్ని విధులని కూడా మనము రేపటి క్లాస్లో నేర్చుకుందాం. ఓకే, ఈరోజు మనము ప్రధానమంత్రి కర్తవ్యాలు, ప్రధానమంత్రి యొక్క ముఖ్యమైన విధులు, పార్లమెంట్ అంటే ఏమిటి, పార్లమెంట్ యొక్క కొన్ని ముఖ్యమైన విధులు మరియు పార్లమెంట్ సమావేశాలు ఎవరు అధ్యక్షత వహిస్తారు అనేది నేర్చుకుందాం. రేపటి క్లాస్లో మనం ఏం నేర్చుకుంటాం అంటే పార్లమెంట్లో ఇతర అధికార బాధ్యతలు ఏమి ఉన్నాయి అంటే పార్లమెంట్ ఇవి కాకుండా ఇంకేం దేనికోసం స్థాపించారు, దాని ముఖ్యమైన అంశాలు ఏంటి, మరియు యూనియన్ క్యాబినెట్ అంటే ఏమిటి, యూనియన్ క్యాబినెట్ సమావేశాలు ఎవరు స్థాపింపజేస్తారు అనేది మనం రేపటి క్లాస్లో నేర్చుకుందాం. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ. రేపటి క్లాస్లో మనం ప్రధానంగా యూనియన్ క్యాబినెట్ సమావేశాల గురించి నేర్చుకుందాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్.